స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మనము తెస్సలోనిక పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ తెస్సలోనిక పత్రికలో మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. అది వింటున్న మీకే కాదు, బోధిస్తున్న మాకు కూడా ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంటుందన్నమాట. దేవుని వాక్యము అది సజీవమైన జీవనలై ఎటువంటి వాడిగలే ఖడ్గం వల్లే ప్రాణాత్మ శరీరం ఏం చేస్తుందంట, విభజించేంత వరకు దూర్చు మనలో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్న సంఘంలో ఒక సేవకుడు ఎలా ఉండాలి, అంతేకాదు రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఎలాంటి బాధ్యత కలిగి దేవుని పరిచర్యలో దేవుని రాజ్యకర్తలో ముందు కొనసాగాలనేది ఈ యొక్క పౌలు రాసిన పత్రికలో మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. గత వారము కొన్ని పౌలులో ఉన్న ప్రత్యేకతలు మనము కొన్ని నేర్చుకుని ఉన్నాం. 2వ అధ్యాయం 1-6వ వచనంలో అదే విషయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాడు. గత వారం మనం ఏం నేర్చుకున్నాము, ఏం చెప్పాడంటే, తెస్సలోనిక సంఘంలో అంటే మీ దగ్గరికి దేవుని సేవ చేయాలనే దృక్పథం కలవారు అన్ని వ్యతిరేకతలో ఎలా నిలబడతారనే విషయాన్ని నేర్చుకున్నా. మీ వద్దకు వచ్చిన బోధ అబద్ధ బోధ కాదు, సత్యంగా నేను ఎలా చెప్పానని చెప్తున్నాడు. హృదయాలను పరీక్షించే దేవుణ్ణే సంతోష పెట్టాలని మేము పరిచర్య చేశామని చెప్పాడు. మనుషులను మెప్పించడానికి కాదు, దేవుణ్ణే మెప్పించడానికి పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడని మనం నేర్చుకుని ఉన్నాం. ఇలాంటి తను ఎలాంటి దురుద్దేశంతో కాకుండా సత్య బోధను ప్రజల రక్షణార్థమై ఎలా బోధించాలనే విషయాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో పౌలు మరికొన్ని తనలో ఉన్న విశేష లక్షణాలు మనకు కనబడుతున్నాయి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను ప్రారంభించినట్లుగా మేము మీ మధ్యను సాధువులై ఉంటుంది, మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సుమాత్ర మాత్రం కాక మా ప్రాణులను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ తెస్సలోనిక పత్రికలో ప్రాముఖ్యంగా పౌలు యొక్క వ్యక్తిత్వం మనకి, అంటే తన యొక్క అంతరంగము, తన వ్యక్తిత్వము ఎలా ఉంది, దేవుని పరిచర్య పట్ల తన మార్గం ఎలా ఉంది అనే విషయాలు మనకు ఎక్కువగా తెలియపరిచే పత్రికలు ఏంటంటే తెస్సలోనిక పత్రిక ఒకటి, 2 కొరింథీ పత్రికలో కూడా మనం ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలు మనం చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనము పౌలు యొక్క వ్యక్తిగత లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీ మధ్య సాధులు ఎందుకంటే సంఘం పట్ల తన కల నిస్వార్థమైన ప్రేమను తన ఎలా బయలుపరుస్తున్నాడంటే ఒక తల్లి అనుభవంతో పోలుస్తున్నాడు. సంఘం పట్ల అంటే తెస్సలోనిక సంఘం పట్ల తనకున్న ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఒక తల్లి అనుభవంతో పోల్చి ఎలా చెప్తున్నాడంటే, చూడు, సంయమించు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు. అంటే సంయమించు తల్లి సొంత బిడ్డ భావించి ఎంత త్యాగానికైనా సిద్ధపడి ఎలాగైతేనేంటి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి, సంరక్షిస్తుంది. ఒక తల్లి ఎంతగానో సంరక్షించింది. అలానే పౌలు కూడా దేవుని వాక్యంతో వాళ్ళ ఆత్మలను పోషించడానికి ఎంతో శ్రద్ధ చూపించాడు. దేవుని ఆత్మతో అక్కడ తెస్సలోనిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా బలపరచడానికి, ఆత్మలో వాళ్ళని పెంపొందింప చేయడానికి తను ఎంతో శ్రద్ధ వహించినట్లుగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సాధువైన అంటే సాధు అంటే ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అంటారు. అంటే ఒక మృదువైన స్వభావంతో, ఒక సాధువైన స్వభావంతో. వాస్తవానికి పౌలు ఎవరు? అపోస్తలులు అంటే సర్వ అధికారం కలిగిన వాడు. అంటే వారిని రక్షించినప్పుడు వారి పట్ల అధికారం తనకు ఉన్నప్పటికీ తను వారి సంపూర్ణ రక్షణ కొరకు ఎక్కువగా తను ఎంతో ఒక తల్లి లాంటి ప్రేమను వారి పట్ల, తల్లిలాగే కాదు, ముందు వచ్చినారు మన కిందకి వెళ్తే ఒక తండ్రిలాగా అంటారు. అంటే ఒక తండ్రిలాగా వారిని దేవునికి సన్నిహితులుగా చేయడానికి ఎంతో శ్రద్ధ వహించినట్టు మనకు కనపడుతుంది. నిస్వార్థమైన ప్రేమ. ఒక తల్లి తన బిడ్డల కోసం తన స్వార్థాన్ని వీడింది కదా, నిద్ర, అలసట లెక్క చేయకుండా బిడ్డల సంరక్షణ కొరకు, బిడ్డల ఎదుగుదల కొరకు ఎంతో ప్రయాసపడుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనము ఒక నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించాలి అంటే, నశించిపోతున్న ఒక ఆత్మకు సువార్థికంగా చేసి వారిని దేవునికి సన్నిహితులుగా చేయాలంటే పౌలులో ఉన్న 3 లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, దైవ సంబంధమైన పరిపూర్ణ ప్రేమ ఉండాలి. రెండవదిగా ఓర్పు ఉండాలి. వారిని
ఓర్పు కావాలి. మూడవదిగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రేమ ఓర్పు ఒకటే సరిపోవు, కానీ వారు దేవునికి సన్నిహితులయ్యేంత వరకు వారి పట్ల ఏం వహించాలి చెప్పండి? బాధ్యత వహించాలి. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసికి దైవ ప్రేమ, అలాగే రెండోది ఏం చెప్పండి? సంపూర్ణమైన ఓర్పు. మూడోది ఏముండాలి? మూడోది ఏం చెప్పాను? దైవ ప్రేమ. ఫస్ట్ దైవ ప్రేమ, తర్వాత ఓర్పు, మూడోది ఏముండాలి? బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అంటే ఏదో చెప్పాను కదా, నా వంతు ఎవరికి నేను చెప్పేసాను, అయిపోయింది, రక్షించబడితే లేదు, లేకపోతే వాళ్ళ ఇష్టం అన్నట్లు మనం వదిలేయకూడదు. కానీ వారిని సంపూర్ణంగా దేవునికి దగ్గరికి చేర్చే వరకు మనకేముంది చెప్పండి? బాధ్యత వహించాలి. అది మనము పౌరుల నుండి నేర్చుకుంటున్నాం. తను ఎక్కడ సువార్థీకరణ చేసినా దైవ సంబంధమైన ప్రేమను చూపించాడు. రెండవదిగా వారి పట్ల ఎంతో ఓర్పును, వారు ప్రభువు సన్నిహితులైనంత వరకు ఎంతో వారిని ఓర్చుకున్నాడు. ఆ తర్వాత వారిని సంపూర్ణ చేసేంత వరకు కూడా తను ఎంతగానో బాధ్యత వహించినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాడు. మనము 7-8 వచనాలు ఏం చెప్తున్నాడు? అయితే స్తన్యం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారమించినట్లుగా నేను మీ మధ్యలో సాధువులమై ఉంటుంది. మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక మీ అందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణాలను కూడా, చూసారా ఈ మాట? మా ప్రాణాలను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు, అగాధ ప్రేమ మన హృదయాల్లో ఉన్నప్పుడు మనలో నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. ఒక తల్లి బిడ్డలని ఎలాగ నిస్వార్థంగా ప్రేమిస్తుందో అలాంటి నిస్వార్థమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు మన హక్కుల కొరకు, మన యొక్క మేలు కొరకు మనం పోరాడము. కానీ ఎదుటి వ్యక్తి దీవెన కొరకు, అంటే మన బిడ్డల కొరకు మనం ఎలా చేస్తామో అలాగే మనము చేయగలుగుతాం అనేది ఈ విషయం మనం చెప్తున్నాం అనమాట. బోధి ప్రజలకు వాక్యం చెప్తే రక్షించబడలేదు, లేకపోతే మనము అంటే వాక్యం చెప్పడం కూడా దేవుడు ఇచ్చే వారమే, దేవుడి ఎంతో సిద్ధపాటు అవసరం. కానీ మనము ఇక్కడ చెప్పిన వాక్యాలన్నీ మీరు అన్నీ గుర్తుపెట్టుకొని ఇంట్లో వెళ్ళి చెప్తే రక్షించబడిపోతారా ప్రజలు? కాదు. మనం నేర్చుకుంటున్న వాటిని ప్రాక్టికల్గా మనం పెట్టినప్పుడు మాత్రమే ప్రజలు రక్షణలో రాగలుగుతారు. కాబట్టి ఈ లోకంలో నేను ఎప్పుడు చెప్తాను, ప్రజలందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా అవసరమైంది ఆదరణ ప్రేమ. ఆ ఆదరణ ప్రేమ దేవుని బిడ్డలు, క్రీస్తును ధరించిన వారు మాత్రమే ఇతరులకు ఇవ్వగలుగుతారనే సత్యాన్ని నేను నమ్ముతున్నాను. కాబట్టి అటువంటి నిపుణులతో మనం ఎప్పుడు ఉండాలి. ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా ఇతరులను ప్రభువుకు నడిపించగలిగే మనసు మనకు ఉండాలి. పౌలు ఈ సందర్భంలోనే కాదు, మనం చూస్తే గలతీ సంఘంలో కూడా ఒక సందర్భంలో ఈ మాట చెప్తాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ఏం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రజలను ప్రభు యొద్దకు రక్షించడానికి ఒక ప్రసవ వేదన, ప్రభు యొద్దకు నడిపించడం ఒక ప్రసవ వేదన అయితే, వాళ్ళని శిష్యులుగా తయారు చేయడానికి, అంటే శిష్యులుగా తయారు చేయడం అంటే క్రీస్తు స్వరూపము ప్రజల్లో సంపూర్ణంగా ఏర్పడే వరకు వారిని దేవునికి సన్నిహితులుగా చేయడం అనేది మరొక ప్రసవ వేదన. అదే అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మరలా ఏం కలుగుతుందంట? తనలో ప్రసవ వేదన కలుగుతుందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి సంఘం అనేది ఒక కుటుంబం అని ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ కుటుంబంలో మనము ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి, ఒకరి పట్ల ఒకరు లెక్క చెప్పవలసిన వారముగా ఉంటూ, ఒకరి యోగక్షేమములు కోరుకుంటూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడడం అనేది ప్రతి విశ్వాస యొక్క లక్షణం. అంతేకాదు ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మిక సలహాలు తీసుకొని ముందు కొనసాగితే అది ఎంతో బాగుంటుంది. ఆలోచించండి, ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వారి వ్యక్తిగత విషయాల్లో వారి ముందుకు వారి నిర్ణయాలు తీసుకొని వెళ్తుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా చెప్పండి? వారు తప్పకుండా తప్పుడడిగిపోతారు, అది విఫలమైపోతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో మనం కూడా చాలాసార్లు క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, మందిరానికి వెళ్ళామా వచ్చామా అంతే, మా వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు అన్నట్లుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు చాలామంది. అంటే ఎలా, నేను ఒక చిన్నప్పుడు కాదు, మధ్య కాలంలో ఇప్పుడు ఒక స్కిట్ చాలాసార్లు చూశాను. ఆ స్కిట్ ఎలా ఉంటుందంటే, మందిరానికి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు బాబు ఏం చెప్తాడు, నేను
చేస్తున్నాను. ఏంటి 25 పైసలు కొవ్వొత్తు దేవుని దగ్గర వెలిగించి, నీకు కొవ్వొత్తుని వెలిగించాను కదా, నాకు ఇన్ని కోట్లు కావాలి అని ప్రభుని అడిగి. కాబట్టి అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఆశీర్వాదం కొరకు అమ్మో దేవుణ్ణి ఆశ్రయించుకో, దేవుడు ఏమైనా చేస్తాడేమో అనే భయంతో ప్రభుని ఆశ్రయించేవారుగా ఉంటున్నారు. కానీ బాధ్యత కలిగి లేదు. వివాహాల విషయాల్లో, గృహం కట్టుకునే విషయాల్లో, లేకపోతే ఇంటి కార్యక్రమాల విషయాల్లో సేవకులు సంప్రదించి వారి ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనము సలహాలు తీసుకుని ఆధ్యాత్మిక దిశలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి వస్తారు, మందిరంలో ఉంటారు. మిగతా రోజులు ఏం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, బర్త్డే చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎవరిని సలహాలు అడుగుతారు చెప్పండి? ఇంటిలో రక్షించబడిన వారిని, పెద్దలను అడుగుతూ ఉంటారు. అంటే వారి స్థానం ఆ విధంగా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాల్సిన సత్యాలు. మేము పోయిన వారము మల్లిపారు, పామరు ప్రాంతాల్లో పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు సేవకుడు ఒక మాట చెప్పారు. విశ్వాసంతో మాట్లాడుతూ, మేము వాక్యం చెప్పిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. వారి మందిరానికి కొత్తగా కొంతకాలం నుండి, అంటే ఒక 4-5 సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్న ఒక స్త్రీ తన భర్తను కోల్పోయింది. తన భర్త మరణించారు. అంటే కుటుంబీకులేమో తనైతే రక్షించబడింది, తన దేవుని సన్నిధికి వెళ్ళటం తన భర్తకి ఇష్టమే, వెళ్తూ ఉన్నది. కానీ వారి కుటుంబీకులంతా కూడా అన్యులు. ఇప్పుడు విగ్రహారాధికులు. ఆమె వారి యొక్క భర్తను అన్యాచారంగానే పడవేస్తారనే భయము. సరే, అంత బాధలో కూడా సేవకుని ఫోన్ చేసి, అయ్యా ఎలా చేయాలి, ఏం చేయాలి, నా పరిస్థితి ఇలా కదా అని అంటే అప్పుడు మాస్టర్ గారు అన్నారంట, నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా, నేను దేవుని సన్నిధికి వెళ్ళే విషయం నా భర్తకు తెలుసు, నా భర్త అన్ని దైవికంగానే పాలిస్తే బాగుంటుందని నీ బంధువులు చెప్పినప్పుడు వారు అంగీకరిస్తే సరే, లేకపోతే నీ వంతు నువ్వు ప్రయత్నం చేయనప్పుడు ఆమె అలాగే చేసింది. తెల్లవారుజామున ఫోన్ చేసి వారు దైవికంగానే పడేయడానికి సిద్ధపడారు. మరి కొన్ని ఆచారాలు ఉంటాయి, ఏయో ఉంటాయి కదా, భర్త చనిపోయిన తర్వాత చేతులు బ్యాంగిల్స్ వేయటము, లేకపోతే తాళుబొట్టు తీసివేయటం, ఇవన్నీ ఉంటాయి. మాస్టర్ గారు చెప్పారు, అమ్మ నేను ఆ సమాధి దగ్గరికి వచ్చి బరియల్ సర్వీస్ చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు నీ మెడలో ఉన్న తాళిని తీసి పెట్లో గమనం పెట్టేసేయి, అది చాలు అని చెప్పేశారు. అయితే ఆమె ఆ ప్రకారంగానే రక్షించబడి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సేవకుడు చెప్పినట్లు చేసి ఆ యొక్క కార్యక్రమం అంతా ఎలా చేసింది చెప్పండి? ఆత్మీయంగా అనిపించింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఆ సేవకుడు ఒక మాట అన్నాడు, ఎంతో కాలం నుండి ప్రభువుని వెంబడిస్తున్న విశ్వాసం చేయలేని సాహసమైన కార్యము ఈ స్త్రీ చేయడం ఎంత గొప్ప విషయం అని చెప్పింది. ఆలోచించండి, సాక్ష్యం అంటే అలా ఉండాలి. రక్షించబడితే క్రీస్తుని సంపూర్ణంగా అలా వెంబడించాలి. ఆలోచన చేయండి, అమ్మో అంతమంది ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ఏం చేస్తారు అని అనలేదు. మన ప్రయత్నాలు కూడా మనం చెయ్యము. అలాంటి అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం చాలా సందర్భాల్లో దేవుని దూరంగా పెట్టుకుంటాం. మన సాటిస్ఫాక్షన్ కొరకు మందిరానికి వస్తున్నాం, కానీ ఆధ్యాత్మిక సలహాలు పాటించే విషయంలో అమ్మో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఎక్కడ ఏం చెప్తారో, అలా వద్దంటారేమో, ఇలా వద్దంటారేమో, మనము అసలు వీళ్ళని దూరంగా పెట్టి ఊరికి ఆదివారం వెళ్ళొద్దాం అన్నట్టు బ్రతికే క్రైస్తవులు సంఘాలు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. పౌలు ఒక మంచి ఆధ్యాత్మిక తల్లిగా ఉన్నారు. ఆ విశ్వాసులు కూడా ఎంతో విధేయులైన వారిగా వెంబడించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత వచనాల్లో చెప్తున్నారు కదా, 9వ వచనంలో మనం చూసినట్లు, అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా, మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించుతుంది. మేము విశ్వాసులైన మీ ఎంత భక్తిగా, అంటే ఇక్కడ 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీకెవరికి మేము అంటే ప్రారంభంలో పౌలు అక్కడ సువార్త చేసేటప్పుడు ఆ ప్రజలు రక్షించబడని వారు కనుక మీకు ఎవరికి మేము భారంగా ఉండకూడదని పౌలు వారికి సువార్త పరిచయం చేయడమే కాకుండా తన సొంత ఖర్చుల కొరకు తనే కష్టపడి ఏం చేశాడంట, తన సొంత ఖర్చుల కొరకు తనే కష్టపడి నేను ఎవరికి భారంగా ఉండలేదని చెప్తున్నాడు. కానీ మనం బైబిల్లో ఆలోచన చేస్తే పౌలుకి ఎక్కువగా పరిచర్యలో తర్వాత సహకరించిన సంఘం ఎవరన్నా ఉన్నారంటే ఎవరు చెప్పండి? తెస్సలోనిక సంఘం వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ఇంకా కొన్ని పత్రికల్లో మాసిదోనియా సంఘం వారు నా ఆపదలో, నా కష్టంలో, నా విపత్తుల్లో మాటి మాటికి వచ్చి ఏం చేశారంట? సహాయం చేశారు. సహాయం చేయడమే కాదు, ఎంత వారు కడు బీదలైనను బహు గాతృత్వం కలిగి సహాయం చేశారంట. ఒకప్పుడేమో పౌలు వారికి భారంగా ఉండకూడదని వారి రక్షణ కొరకు తన కష్టపడి తన కష్టార్జితముతో అక్కడ సేవ చేశాడు. ఈనాడేమో
ఏమో ఆయన ఎక్కడ ఉన్నా, చెరసాలలో ఉన్నా, పరిచయం చేసినా, ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు వారికి తినడానికి ఉన్నా లేకపోయినా, అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే బైబిల్ అలాగే ఉంది. వారు కడు వీరలైనను బహు దాతృత్వం కలిగి దేవుని పరిచర్య విలువ తెలిసి మేము రక్షించబడటమే కాదు, మాలాగా అనేక సంఘాలు అనేక ప్రాంతాల్లో ప్రజలు రక్షించబడాలని ఒక గొప్ప దృక్పథంతో వారు గొప్ప ధారాళమైన మనసుతో బ్లెస్సింగ్గా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్రుగాను ప్రవర్తించున్నో దానికి మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తన ప్రవక్తను ఎంత గొప్పగా ఆలోచించేది అంటే ఎంత భక్తిగా, అంటే తన మీద ఏ మచ్చ కూడా లేకుండా, నాగు లేకుండా ఒక మంచి సాక్ష్యం కలిగి మాదిరి కలిగి జీవించాను. దానికి దేవుడు సాక్షి, మీరు కూడా సాక్షి అని చెప్పగలుగుతున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎలా నడుచుకునేదిగా మీలో ప్రతి వారి ఎలా మేము నడుచుకుంటుందని మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి తన బిడ్డల ఎలా నడుచుకున్నట్లుగా పౌలు తన సంఘంతో నడుచుకున్నాడంట. ఒక తండ్రి బిడ్డలతో నడుచుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో గద్దిస్తాడు, కొన్ని సందర్భాల్లో సవాలు చేస్తాడు, కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి, వారిని మెచ్చుకోవాలి కదా, కొన్ని సందర్భాల్లో వారిని ప్రోత్సహించాలి, కొన్ని సందర్భాల్లో వాళ్ళని బతిమిలాడుకోవాలి. ఇవన్నీ చేశాడు ఎవరు చెప్పండి? పౌలు. అందుకని ఏమంటున్నాడు, ఒక తండ్రి బిడ్డల ఎలా నడుచుకున్నట్లుగా నేను నడుచుకున్నాను అంటున్నాడు. అందుకని ఎదుట ఇంత సాక్షిగా నేను ఉన్నాను, ఎంత ప్రేమను మీ పట్ల చూపించాను కాబట్టి తను కోరుకుంటుంది ఒకటే సంఘం నుండి. ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యమునకు తగినట్టు మీరు నడుచుకోండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ మాట ఎంత అద్భుతమైన, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవుని తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారికి హెచ్చరించు, ధైర్యం ఇచ్చు, సాక్ష్యం ఇచ్చు. అంటే తనే సాక్షిగా ఉన్నాడు. దానికి మనము ఏ రాజ్యానికి చెందిన వారమో ఆ రాజ్యానికి తగినట్టు మనము నడుచుకోవాలి. ఈ లోకంలో వాస్తవానికి దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం వాస్తవానికి దేవుడు ఆదాము మనుషులను ఎలా చేశారు చెప్పండి? తన స్వరూపమందు తనలాగా తన స్వరూపమందు దేవుడు చేశాడు. నరుని తన స్వరూపమందు నరుని చేశాడు. తన పోలిక చొప్పున దేవుడు మనుషుల్ని చేశాడని మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా చల్లపూట ఆదామాలతో దేవుడు చక్కగా సంభాషిస్తున్నప్పుడు వారి జీవితం ఎంతో సజావుగా, సంతోషంగా, ఉల్లాసంగా గడిచిపోతూ ఉంది. కానీ మనకు తెలుసు ఈ లోకాల్లోకి అపవాది లూసిఫర్, పడద్రోయమైన తేజో నక్షత్రంగా ఉన్న లూసిఫరు ఎప్పుడైతే తనలో దేవునితో పోల్చుకునే గర్వం తనలో వచ్చిందో కిందకు పడద్రోయబడ్డాడు. కిందకు పడద్రోయమైన ఆ సాతానుడు తనతో పాటు 4వ వంతు ప్రజలు దూతలు తీసుకొచ్చారు. దాన్ని మనం ఏమంటామంటే సాతాను అంటాం. ఈ లోకంలో దేవుని రాజ్యంతో పాటు ఏముంది చెప్పండి? సాతాను, దాని సామ్రాజ్యం ఉన్నది. అర్థమవుతుందా? కాబట్టి మనము సాతాను బిడ్డలుగా సాతాను పోలి నడుచుకోవడం కాదు. ఎలా ఉండాలి? దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనము, ఆయన రాజ్యానికి తగినట్లుగా నడుచుకోవాలి. సాతాను ఏం చేస్తుంది చెప్పండి? అబద్ధాలు చెప్పడం ఎవరి స్వరూపము? అబద్ధం చెప్పే వాళ్ళందరూ ఏమని చెప్తుంది బైబిల్? అబద్ధాలకు జనకుడు అపవాది. మోసం చేసేది, అవునా? మోసపూరితమైన జీవితం జీవిస్తున్నామంటే, అబద్ధాలు మాట్లాడుతున్నామంటే, లేకపోతే శరీర సంబంధమైన వాంఛలు కలిగి ఉన్నామంటే, ఇవన్నీ కూడా అపవాది రాజ్యంలోని విషయాలు. కాబట్టి క్రూరత్వము కానీ, ద్వేషము కానీ, కక్ష కానీ, క్రోధము కానీ, మోసపూరితమైన ఆలోచనలు కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే అసూయ, కక్ష, క్రోధము, ఇవన్నీ కూడా సాతాన విమర్శ, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ కూడా సాతాన రాజ్యానికి సంబంధించినవి. మరి మనం ఏ రాజ్యానికి సంబంధించిన ప్రజలుగా నడుచుకుంటున్నాం? బైబిల్ చెప్తుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుని రాజ్యానికి తగినట్లుగా నడుచుకోండి. ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. ఆదివారం మందిరానికి వచ్చి ప్రభుని స్తుతించి తర్వాత లోకంతో, లోక ప్రజలతో, లోక సాంప్రదాయాలను, లోక మర్యాదలను అనుసరించి నడుచుకుంటూ మళ్ళా ఆదివారం దేవుని వచ్చి స్తుతిస్తే మనలో మనం మోసపరచుకోవడమే తప్పితే దేవుని మనం ఎవరిని మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం? పరిపూర్ణంగా దేవుని సేవించగల
మనల్ని అనుసరించి అనేకులు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యానికి తగినట్లుగా నడుచుకుంటూ మన జీవితాన్ని దేవుని సమర్పించుకుందాం. మన లోపతాపాన్ని సరిచేసుకుందాం. ఒకేసారి ఎవరు గొప్పవారు కాలేకపోవచ్చు, ఒకేసారి పరిపూర్ణంగా అందరూ మారలేకపోవచ్చు. 1 by 1 ఒక్కొక్కటిగా ప్రభు సన్నిధిలో లోక సంబంధమైన ఆచారాలను, పద్ధతులను, మనము మునుపు పాటించిన సాంప్రదాయాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తెరిగి సర్వశక్తుడైన దేవుణ్ణి సంపూర్ణ వినయముతోనూ, సంపూర్ణ భక్తితోనూ, సంపూర్ణ సమర్పణతోనూ మనము సేవించి నిత్యత్వపు ఆశీర్వాదాలు పొందుకున్న అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించిన గాక. అందరం లేచి నిలబడిన ఈ సమయంలో మహోన్నతులైన దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి చూపిన